ఆయన స్టూడెంట్ డేస్ నుంచి ఎస్ఎఫ్ఐ రాజకీయాలు ఏబీపీ రాజకీయాల్లో ఎస్ఎఫ్ఐ వాళ్ళు కొట్టినట్టారు ఆయన ఏబీపీలో ఉన్నప్పటి నుంచి దాడి చేశారు ఆయన మీద దాడి చేశారు యూనివర్సిటీ మీద దాడి అయింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఆ పార్టీని వదిలింది లేదు పక్కకు చూసింది లేదు ఆయన అసంతృప్తి ఇప్పుడు వ్యక్తం చేసింది కూడా సంబంధించి ఒక్క మాట ఆయన నెగిటివ్ మాట్లాడింది లేదు అందులో డెఫినెట్లీ 100% లాయలిస్ట్ అనుమానమే లేదు కాకపోతే మీరు అన్నట్టుగా ఆయన సౌమ్యుడు సౌహృదయుడు ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఈ వివాదం లేదు గందరగోళ రాజకీయాల లోపల ఈ పోటీని ఒత్తిడిని అని తట్టుకుంటాడా వీళ్ళందరి దగ్గర రేగుతాడా ఎందుకంటే పార్టీలో మనందరికీ తెలుసు రకరకాల పేరు ఎట్లా అనౌన్స్ అయిందో లేదో మన ధర్మపురి అరవింద్ రాజా సింగ్ వీళ్ళందరూ కూడా అసమ్మతి స్టార్ట్ చేశారు ఈవెన్ తను ఎక్స్పెక్ట్ చేశాడు సీరియస్గా నేనే అవుతా అనుకున్నాడు ఈటల రాజేందర్ అతను కూడా అసంతృప్తిగా ఉండొచ్చు అసలు అనుమానం ఇన్ని గ్రూపులు ఉన్నాయి రకంగా చెప్పాలంటే బీజేపీ ఆ గ్రూప్ తగాదాలు సహజంగా బయటికి రావు చాలా కంట్రోల్డ్ ఉంటాయి అవి అట్లాంటి దాంట్లో మనందరికీ తెలుసు వీళ్ళందరికీ గ్రూపులు ఉన్నాయి అరవింద్ గ్రూపు ఈటల రాజేందర్తో గ్రూపు సీనియర్లు అయినటువంటి కిషన్ రెడ్డి వాళ్ళతో గ్రూపు సరే దత్తాత్రేయ గారు ఇప్పుడు గవర్నర్ వెళ్ళిపోయినాక ఆ గ్రూప్ పక్కకు పోయింది కానీ అదో గ్రూప్ ఉండేది వరకు సో ఇన్ని గ్రూపుల మధ్య తగాదాల లోపల ఎవరికిస్తే వాళ్ళ కోపం అట్లా ఉండి కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి నేనే అధ్యక్షుడని రాజాసింగ్ ప్రకటించుకున్నాడు పోయి నామినేషన్ ఇద్దామంటే నా మావాడనే బెదిరించారు అంటాడు ఆయన అది గందరగోళం సో ఈయనను యునానిమస్గా తీసుకురావడంలో అది ఆశ్చర్యం ఉంది యాక్చువల్లీ మనం ఎవరు కూడా ఆయన వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వాలిటీస్ అనేది తనకు ఉన్నాయి ఈ మే నాట్ బి ఏ మాస్ లీడర్ ఆయన ఎమ్మెల్యే కాంటెస్ట్ చేశాడు ఎమ్మెల్సీ గెలిచాడు అయినా కూడా ఈటల రాజేందర్తో పోలిస్తే డికే అరుణతో పోలిస్తే అరవింద్తో పోలిస్తే ఆయన మాస్ లీడర్ కాదు డెఫినెట్లీ క్లాస్ లీడర్ అయ్యారు సో ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు సరిపోద్దా తెలియదు హైలీ డిబేటబుల్ పాయింట్